హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్పులేటి. సండే కదా, సండే వచ్చి అయితే లేచేసరికి అయితే 8 అయిపోయిందండి. రోజు అయితే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి తొందరగా అయితే లేస్తాం కదా. ఈ రోజైతే 8 అయిపోయిందనమాట. అయితే లేచి కొంచెం తొందరగా అయితే బయట అయితే తుడుచుకొని బ్రష్ చేసుకొని వచ్చి అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నానండి. బాబుకి నాకే అనమాట. ఎందుకంటే ఏంటి మా వాళ్ళైతే లేరండి, బయటికి వెళ్ళారు. అందుకని చెప్పి మాకనేది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొద్దిగా దోసపిండి అయితే ఉందండి. దోసపిండి కొంచెం ఇడ్లీ పిండి అయితే ఉందన్నమాట. ఆ రెండు అయితే తీసేసి అయితే పక్కన పెట్టానండి. ఇప్పుడైతే పల్చటి దోశలు వేస్తున్నానండి. ఒక మినపరొట్టు అయితే వేసాను. ఎందుకంటే ఇది ఒకటి అది సగం సగం షేర్ చేసుకోవచ్చానని చెప్పి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే దాంట్లోకి పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా చింతపండు, కొద్దిగా పచ్చిశనగపప్పు అయితే వేసి బాగా వేపేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. అలా చేసుకుంటే మనకి చట్నీ అనేది తాలింపు పెట్టవసరం లేదండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా చిన్న కప్పుడు ఆయిల్ అయితే వేసుకొని కళాయి ఉంటుంది కదండి, ఇది దీంట్లో అడుగు అనేది పట్టదనమాట, బాగా వస్తుంది. దీంట్లో అయితే మినపరొట్టు వేస్తున్నానండి. మినపరొట్టు వేసేసి దీంట్లో సరిపడా చిన్న ప్లేట్ అయితే పెట్టి సిమ్లో పెట్టుకుంటే మనకి బాగా క్రిప్సీగా అయితే వేగుతుందండి. ఈ లోపు అయితే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. చట్నీలోకి పొద్దున్న మార్నింగ్ అయితే నేను దోశలకు బియ్యం అయితే నానబెట్టేస్తానండి. మనకి పిండిలోకి కావాలి కదా, బియ్యం అయితే నానబెట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా వెల్లుల్లిపాయ రేఖలు 2, కొంచెం జీలకర్ర అయితే వేసుకుని అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడైతే నేను చట్నీకి అయితే చేసేసుకుంటాను అన్నాను కదండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకొని వేపుకుని అయితే ఇందులో పెట్టేసుకొని అయితే నేను చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ అయితే పట్టేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని నేను ఇంకా పప్పులు అయితే నానబెట్టుకోవాలండి. నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని అయితే నేను మిక్సీ పట్టేసుకుంటానండి. మీరంతా కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారండి. దీని మీద చిన్న ప్లేట్ అయితే పెట్టానండి. ఇలా పెట్టుకుంటే మనకి అట్టు చాలా బాగా వేగుతుందండి. ఇప్పుడైతే దీంట్లోకి సాల్ట్ అయితే వేసుకొని దాంట్లో సరిపడా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అయితే నేను చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటానండి. అదండి, అయిపోయింది. మన చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ఉంది కదండి, దీంట్లోకి పోపు అనేది అవసరం లేదండి, చాలా బాగుంటుందన్నమాట. ఉల్లి చట్నీ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఈ విధంగా దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనకి అట్ట అనేది ఎలా వేగిందో చూస్తానండి. అట్టు బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని అయితే కొంచెం వెనక వైపు మళ్ళీ తిప్పుకొని ఇది పైన ఉన్నది కూడా వేపుకోవాలన్నమాట. ఈ మినపరొట్టు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది వరకు పెద్దవాళ్ళు వేసేవారు కదండి, అది పైన క్రిప్సీగా లోన మెత్తగా ఉండి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మినపరొట్టు. దీంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నానండి. నేను మళ్ళీని ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను అనుకోవద్దు, ఈ అట్టుకైతే ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఇప్పుడు ఇదైతే అయిపోతుంది కదండి, లోపు అయితే నేను దోశ కూడా వేసుకుంటానండి. దోశ కూడా వేసుకొని మేమైతే టిఫిన్ అయితే తినేస్తామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అయితే ఇవి తాటికాయలు అయితే తీసుకొచ్చారండి, తాటి రొట్టె చేయమన్నారనమాట. ఇవి మీతో అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటానండి. తాటిపళ్ళు బాగా పండినాయండి, మంచి వాసన అయితే వస్తున్నాయి అన్నమాట. నాకు ఇది వరకు తాటికాయలు అంటే అసలు ఇష్టం ఉండేది కాదండి. కాకపోతే ఒక్కసారి అయితే నేను అది తాటిది గారైతే తిన్నాను అనమాట, బాగుందండి. అప్పటి నుంచి అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగిందనమాట. అందుకని చెప్పి సరే చేస్తానన్నానండి. ఒకసారి ట్రై చేయాలి, నేను ఎప్పుడూ చేయలేదు. అయితే ట్రై చేసి చూస్తానండి ఎలా వస్తుందో. అదైతే మీకు సపరేట్గా వీడియో అయితే పెడతాను నేను. ఇప్పుడైతే దోశలు అయితే వేసేసుకుంటున్నానండి. ఆకలి అనేది వేస్తుంది అనమాట. 10 అయిపోతుందండి టైము. ఇది తినాలి, ఇది తినేసాక మళ్ళీ పప్పులు నానబెట్టుకొని మళ్ళీ వంట అయితే చేసుకోవాలండి. వాళ్ళైతే బయటికి వెళ్ళారు కదా, బయట చేసేస్తారనుకుంటాండి. బాబుకి నాకే మేము చేసుకోవాలన్నమాట. అయితే ఈరోజు నాన్ వెజ్ ఏమి వండండి, వెజిటేరియనే వండుతానండి. బెండకాయ ఫ్రై అయితే చేసి మజ్జిగ చారు అయితే పెడతానమాట. ఎందుకంటే వాళ్ళు గుడికి వెళ్ళారండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారనమాట. అందుకని చెప్పి మేము ఇంకా నాన్ వెజ్ అనేది తెప్పించలేదండి.
ఇదైతే బాబుకి నాకు చెరసగం అయితే వేసేస్తున్నానండి. వేసేసుకొని దాంట్లోనూ దోస అయితే చెరుకు దోస అయితే వేసుకొని అయితే మేము తినేస్తామండి. ఇవాళ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంతేనండి. నా నా వీడియో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీరు ఆల్ అనే బెల్ ఐకాన్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మా బన్నీ గారు చూడండి, వాళ్ళు బయటికి వెళ్ళారు కదండి, వాళ్ళ కోసం తెగ చూస్తుంది.